మనమంతా మైదానంలో ఉన్నాం. మోసే ముందు అనుకోండి మీరు, ఏమండి వాస్తవ దృశ్యంలోకి వెళ్ళి దూరండి, విషయం అర్థమవుతుంది. సరే, ఇప్పుడు లేవీలు వచ్చారు. లేవీలతో ఏమంటున్నాడు ఈయన? చదువుతున్నాను చూడండి. ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం మీ కొరగా చదువుతున్నాను చూడండి మిత్రులారా, 8వ వచనం. లేవీని గూర్చి ఇట్లా నేను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు అన్నాడు. ఏమిటి ఈ మాటలు? ఊరీము తుమ్మీము ఏంటి అని అంటే, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క తీర్పులు దేవుని ప్రజలకు తెలియచెప్పడానికి దేవుని సన్నిధిలో లేవీయులు ఊరీము తుమ్మీము వేసి దేవుని చిత్తాన్ని వారు తెలుసుకుంటారు. అది తెలిసినటువంటి ప్రజలను ఏమంటామంటే వెలిగించబడిన ప్రజలు అని అంటారు. బాబు లేవీయులారా, దేవుడు మీకు ఊరీము తుమ్మీము ఇచ్చి దీవించాడు. ఇది మీ ఆధిక్యత. మీరెవరో తెలుసా? మీరు వెలిగించబడిన ప్రజలు. మీకు దేవుని చిత్తాలు తెలుస్తాయి, దేవుని కార్యాలు తెలుస్తాయి, దేవుని ప్రణాళికలు తెలుస్తాయి, దేవుని యొక్క మనసు మీకు తెలుస్తుంది. కనుక మీరెవరో తెలుసా? కనువిప్పు నొందిన ప్రజలు మీరు. యు ఆర్ ఎన్లైటన్ పీపుల్. మీరు వెలిగించబడిన ప్రజలు మీరు. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆ రోజున లేవీయులు కనువిప్పు నొందిన ప్రజలు. మరి మనమెవరు? చూపిస్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఇలా ఉంది. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున అన్నాడు. మీరు ఎన్లైటన్ పీపుల్, మీరు వెలిగించబడిన వారు. మీరు మనం వెలిగించబడ్డాము కాబట్టి మరి వివేచించాలి కదా, మరి అంతే కదా తమ్ముడు? మనం వెలిగించబడిన ప్రజలం కనుక మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి మనము వివేచించాలిగా. మరి ఏది పడితే అదే నిజమనుకుంటే ఎట్లా? ఏది పడితే అదే సత్యం అనుకుంటే ఎట్లా? ఏది పడితే అదే మేలు అనుకుంటే ఎట్లా? వివేచించాలి. దేవుడు ఆయన మనల్ని కనువిప్పును కలిగించి మన మనోనేత్రాన్ని వెలిగించిన కారణం చేత మనం వివేచించాలి. ఈ రోజున ఆ డిజర్నింగ్, ఆ వివేచన కోల్పోయిన కారణం చేతనే ఈ రోజున క్రైస్తవ సంఘం అతాకుతలమైపోతుంది. ఏది సరైన బోధో ఏది దుర్బోధో తెలియనంతగా ప్రబలిపోయినాయి భిన్నమైన బోధలు. ఎవరు సరైన బోధకుడో ఎవరు సరైన బోధకుడు కాదో ఎరగక మనం మభ్యపడిపోతున్నాం. చివరికి మనల్ని ఎట్లా అంటున్నారో చెప్పనా? ఏమన్నీ వద్దండి, మేము వివేచించలేమండి, అట్లా ఆలోచించలేమండి, కానీ ఏదైనా వాక్యమేనండి మాకు. ఏంటమ్మా? పర్లే చెప్పండి. ఏదైనా వాక్యమే, ఎవడైనా మాకు సేవకుడే. ఇలాగా ఒక రాజీ పడే మాటల్లోని క్రైస్తవ సంఘం వెళ్ళిపోయింది ఈ రోజున. ఏదైనా వాక్యమే కదా నీకు, అయితే ఇలా చెప్తాను, ఏవైనా పాలే కదా, జిల్లేడు పాలు తాగరాదు? జిల్లేడు పాలు తెల్లగా ఉండవా? తాగొచ్చుగా. మరి అక్కడే వివేచిస్తావు. ఎవడైనా బోధకుడేనండి అంటావు. ఒరే బాబు, అతని జీవితం బాగులేదు, అతని దగ్గర వచ్చే బోధ కలుషితం అవుతుంది, జాగ్రత్త అంటే వాడి జీవితం ఎట్టుంటే మాకెందుకండి? మేము ఏదైనా బోధే, ఎవడైనా మాకు సేవకుడే. అరే, కుష్ఠరోగుడి చేతిలో యాపిల్ పండు ఉంది, తీసుకొని తినరాదా? కుష్టు చేతులతో ఉన్నవాడి చేతిలో యాపిల్ పండు ఉంది, తీసుకొని తినరాదా? ఎట్లా తింటామండి? చీము రక్తంతో ఉందా చెయ్యి, అందులో తీసుకుని ఏం తింటామని? యాపిల్ పండు మంచిదే, కానాడు చేతుల్లోని ఎవడు కురుపులు, ఎవండి చీము రక్తం ఉంది, తినలేమండి. మరి ఏదైనా బోధ నీకు సరైనదైతే ఒకవేళ జీవితం సరిగా లేని వ్యక్తి దగ్గర ఏం తీసుకుంటామండి? అందుకనే వినండి, ప్రతి వాణిని వివేచించండి, ప్రతి బోధ వివేచించండి అన్నాడు. చదువుతాను చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. మొదటి ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయమన్నాడు? పరీక్షించండి. మరొక వచనం చూపిస్తాం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం. రాసుకోండి వచనాలన్నీ. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఒక మంచి మాట. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం నేను చదువుతున్నాను మిత్రులారా, గమనించండి ఈ చక్కని మాట. ఏమని రాసిందో తెలుసా? ఇక్కడ చదువుతున్నాను చూడండి ఈ మాట. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం
ఇలా రాసి ఉంటుంది. మీ కొరకై ఆ మాట చదువుతున్నాను. 21 కలిసే ఉంది. ప్రవచించుటకు నిర్లక్ష్యము చెయ్యకుడి, సమస్తమును పరీక్షించి చెప్పండమ్మా మేలైన దానిని చేపట్టండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి వివేచించండి. మీరు కనువిప్పు నొందిన జనం, మీరు వెలిగించబడిన జనం, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వివేచించండి. ప్రతి వ్యక్తిని నమ్మొద్దు, ప్రతి బోధను నమ్మొద్దు, పరీక్షించండి. ఈ రోజున మనము ప్రియుల మనసును ఆలోచించే విషయంలో సోమరిగా మన మనసును ఉంచి కనువిప్పు అయితే పొందాము కానీ వివేచించలేక మోసగించబడుతున్నాం. మాకు విజయనగరంలో ఏమండి ఒక కుటుంబం ప్రియులారు చాలా మంచిగా భక్తి చేస్తున్నారు. మాకు విజయనగరంలో తోటపాలెంలో యెరూషలేం ప్రార్థన మందిరం అని ఉంటే అక్కడ పోయేవాళ్ళు వాళ్ళ ప్రార్థనకి. ఆ కుటుంబంలో ఆడపిల్లకు ఏమండి పెళ్లి చేసినారు. సుకుమార్ పట్నాయక్ అన్నయ్య అని మన దగ్గరకు వచ్చారుగా, 2-3 సార్లు వచ్చారు. అన్నయ్య పెళ్లి చేశారు. తీరా జరిగిందేంటి అని అంటే అమ్మాయికి ఏమండి పెళ్లి చేసిన అబ్బాయి అక్కడే పార్వతీపురం అని కొంచెం ఏమండి రాయగడ దగ్గరలో అతను ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సోమవారం నుంచి శుక్రవారం అక్కడే ఉండి శనివారం వచ్చి భార్యతో ఉండి మళ్ళీ సోమవారం డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఒకడు వచ్చాడు వీళ్ళింటికి. ఏమన్నాడు తెలుసా? మీరు ఇంతవరకు విన్నది అది దేవుని వాక్యమే కాదు, మీ సేవకులు మజ్జిగన్నం పెట్టారు, నేను పలావ పెడతానన్నాడు. ఆ ఇంటావిడ ఇంటాయని చెప్పాలి కదా, బాబు రోజు మజ్జిగన్నమైన ఆరోగ్యంగా ఉంటాం కానీ రోజు పలావ పెడితే మాకు అనారోగ్యం వస్తుందని అనాలి కదా. వీళ్ళకేమో ఏదో పలావంట ఆయన బోధ. తర్వాత నెమ్మదిగా వినండి స్నేహితులారా, అసలు ఆ విశ్వాసంలో మీరు నేర్చుకున్న భక్తిలో మీరు విన్న వాక్యంలో జరిగిన పెళ్ళే కాదన్నాడు. ఇప్పుడు అబ్బాయి పార్వతీపురం నుంచి విజయనగరం వచ్చి పాప రా నీతో కొంచెం మాట్లాడాలంటే ఆడివైపు చూస్తున్నది. వెళ్ళనా? ఈ అబ్బాయికి ముళ్ళు మండిపోతుంది. నేను భర్తనా లేకపోతే వాడెవడు? వాడి పర్మిషన్ ఏంటి? మేడ మీదకి రాకొస్తే ప్రార్థన చేసుకుని మాట్లాడుకుందామని పెనిమిటి పిలిస్తే వెళ్ళమంటారా అని అడుగుతుంది. చివరికి ఎక్కడికి వచ్చిందో తంటా చెప్పనా? వినండి ప్రియులారా, అబ్బాయితో నేను కాపురం చేయను, నాకు విడాకులకు. కారణం ఏంటమ్మా? కట్నం అడిగాడా? కానుకలు అడిగాడా? లేదా కాపురం చేయలేదా? నేను సరిగా చూసుకోలేదా? నేను ప్రేమించలేదా? నేను చెప్పను అంతే. మొత్తాన్ని నాకేం కావాలా? విడాకులు కావాలి. నేను సుకుమారాన్ని చెప్పాను, అన్న మీరే కదా పెళ్లి చేశారు, మీరు వెళ్ళండి అన్న, కొంచెం కూర్చొని మాట్లాడండి అని నేనేమో నసపెట్టాను. నసపెడితే మొత్తానికి సుకుమార్ గారు వెళ్ళి 2 గంటలు కూర్చున్నారు. తల్లితో చెప్పారు, పిల్లతో చెప్పారు, భర్త అడ్వకేట్ ఆయనతో చెప్పారు. మాకు వద్దండి కారణం ఏంటి చెప్పండి అంటే కారణం లేదట. వీళ్ళకి ఏమైందా రోగం అని ఆడవాళ్ళకి, దిక్కుమాలిన ఆడవాళ్ళు విడిపోవడానికి వేద కారణం ఉండాలి కదా నీ దగ్గర. కారణం చెప్పదట, కానీ నాకు విడాకులు కావాలట. ఏమిటి రోలుగాయితనం? ఏం పెంపకం పెరిగావు నువ్వు? బుద్ధి లేని ఆడదానివి. కారణం లేదట, కానీ నాకు విడాకులు కావాలట. సరే సుకుమార్ అని తమ్ముడు నేను చెప్పగలిగింది చెప్పాను కానీ నా వల్ల కాలేదు తమ్ముడు, ఇక వాళ్ళు విడిపోతారేమో తమ్ముడు, నాకు అలా అనిపించిందని అన్నాడు ఈయన. ఆ మాట విన్న కొద్ది రోజులకే తెలిసిన సమాచారం ఏంటో తెలుసా? విడిపోయారు వాళ్ళిద్దరు. ఆ అబ్బాయి మా ఇంటి వెనకాల ఉండేవాడు, టీచర్, పేద అబ్బాయి, కష్టపడి చదువుకున్నాడండి. ఏమంటే టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు, రక్షించబడ్డాడండి. అన్ని రకాలైన ఆధ్యాత్మిక విలువలున్న కుర్రగాడు. ఆ కుర్రాడు వదులుకొని పిల్లకి గతి గోత్రం ఉంటుంది అనుకున్నాను నేను. తీరా ఏం జరిగిందో తెలుసా? వినండి. ఆ ఇంటికి వచ్చి కొత్త బోధకుడు కనబడడం లేదు, ఈ పిల్ల కనబడడం లేదు. రెక్కలు కట్టుకొని ఎగిరిపోయారు. వింటున్నారా లేదా? వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ పిల్ల ఇంటికి వస్తే తల్లిదండ్రులు పోల్చుకోలేకపోయారు. ఇంటి ముందుకు వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమైందమ్మానంటే ముంబైలో తన బతుకు అధ్వానం అయిపోయింది. పారిపోయి వచ్చింది ముంబై నుంచి. వీడి ఇంటిలో దూరి ఏమండి ఆడాలని తల్లిని కూతురిని మభ్య పెడితే ఆ భర్త ఏమీ చెప్పుకోలేకపోతే చివరికి పిల్ల జీవితం అధ్వానం అయిపోయింది. నేను మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా? వెలిగించబడిన ప్రజలుగా చేశాడు కదా దేవుడు. ఆలోచించరా? వీడెవడు?
ఏం చెప్తున్నాడు, అసలు నా జీవితానికి ప్రయోజనం కలిగించే వ్యక్తేనా అని ఆలోచించక ప్రియులారా లొంగిపోయింది కుటుంబం. చివరికి చిందరవందరైపోయింది. నేను మాట ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందనంటే, మనల్ని వెలిగించబడిన జనముగా చేశాడు కనుక మనం వివేచించాలి. ప్రతి మనిషిని మనం పరీక్షించాల్సిందే, ప్రతి బోధను మనం పరీక్షించాల్సిందే. లేకపోతే ప్రమాదాన్ని మనం కోరి తెచ్చుకున్న వాళ్ళమైపోతాం. అమ్మ వింటున్నారా? బాబు లేవీలారా, ఊరిము తుమ్మిము మీ చేతిలో దేవుడు పెట్టాడు, మిమ్మల్ని వెలిగించబడిన జనముగా చేశాడు కనుక వివేచించండి. వెలిగించబడిన మీరు వివేచించరా? మేలేదో కీడేదో, తీపేదో చేదేదో, వెలుగేదో చీకటేదో మీరు వివేచించరా? మీరు ఈ రోజున దేవుని పిల్లలం మనం వివేచించకే చాలా ఇబ్బందులు మన జీవితాలకు తెచ్చేసుకుంటున్నాం. రండి, దేవుడు అంటున్నాడు, లేవీయులారా మీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన మిమ్మును పోలినవాడు ఎవరు? పక్కకి వెళ్ళండి బాబు లేవీయులు.